వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్లో తాజాగా కొన్ని విచారణ పాయింట్స్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సబ్మిట్ చేసింది. అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే అసలు ఎంవి కృష్ణారెడ్డి ఎవరైతే వివేకానందరెడ్డి పిఏ అదనంగా కేసు పెట్టారు. సిబిఐ దర్యాప్తు అధికారి వివేక అల్లుడు కుమార్తె మీద తప్పుడు ఫిర్యాదు చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించింది. సిబిఐ దర్యాప్తుకి భంగం కలిగించడం, ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించేందుకు కట్టుకథలు అల్లడం, అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులను రక్షించేందుకు సిబిఐ అధికారులు వివేక కుటుంబ సభ్యుల్ని బెదిరించడం కోసం కృష్ణారెడ్డి పనిచేశారని స్పష్టం చేసింది. వివేక హత్య కేసులో ఆరోపణలు తప్పించుకునేందుకు కొందరు పోలీసు అధికారులతో కలిసి అవినాష్ రెడ్డి కుట్ర పన్ని సిబిఐ వివేక కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెట్టించారని పేర్కొంది. ఈ కేసును మొదటి దర్యాప్తు చేసిన సిఐ జి రాజు వాంగ్మూలం, సాంకేతిక వివరాలు, పులివెందుల స్టేషన్ టీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ని పరిశీలిస్తే అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వం అప్పటి విశ్రాంత అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదో పట్టించారని పేర్కొంది. కేసు దర్యాప్తును రాజు చేయలేదని, దర్యాప్తు మొత్తం రాజేశ్వర్ రెడ్డి ప్రమేయంతో ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి నివాసంలో జరిగిందని తెలిపింది. సాక్షులను ఏఎస్ఐ నివాసంలో విచారించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేశారని వెల్లడించింది. సిబిఐ అప్పటి ఏఎస్పీ రామ్ సింగ్ వివేక కుమార్తె అల్లుడిపై చేసిన ఆరోపణలు కృష్ణారెడ్డి ఎలాంటి ఆధారాలు చూపలేదని, ట్రయల్ కోర్టులో తమకు రక్షణగా ఉపయోగపడేలా కథనాన్ని అల్లారని, దీని ఆధారంగా నమోదు చేసిన కేసు అబద్ధమని తేల్చి చెప్పింది. ఈ వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో అప్లికేషన్ దాఖలు చేసింది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి తదితర రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు వాంగ్మూలం ఇవ్వాలని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తను హింసించారని, వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా తనకు ఒత్తిడి చేస్తున్నారంటూ పులివెందుల కోర్టులో వివేకానందరెడ్డి పిఏ ఎంవి కృష్ణారెడ్డి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయడం, కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు రామ్ సింగ్, సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద కేసులు నమోదు చేయడం, ఈ కేసును కొట్టేయాలని వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే న్యాయస్థానం నిరాకరించడం, గతేడాది మే 10న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి సునీత, రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చారు. కానీ ఇక్కడే అసలు లాజిక్ ఉంది. సుప్రీంకోర్టే రామ్ సింగ్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది, అతన్ని పక్కన పెట్టించి మరీ దర్యాప్తు చేయించింది. ఇక్కడ అసలు లాజిక్ అది.